మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్పై సోమవారం తీర్పు ఇవ్వనుంది రాజేంద్రనగర్ కోర్టు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇప్పటికే ఇరువైపుల న్యాయవాదులు వాదనలు పూర్తయ్యాయి. ముగ్గురిని కస్టడీకి ఇస్తే విచారించేందుకు సిద్ధమైంది సిట్. పోలీసులపై కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో 7గురిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శ్రవణ్ కుమార్, శరత్లను విచారించిన సిట్ డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చారనే దానిపై ఆరా తీసింది. అయితే కౌశిక్ రవి తనకి డ్రగ్స్ ఇచ్చాడని శరత్ స్టేట్మెంట్ ఇవ్వగా సిమ్లా నుండి తీసుకొచ్చారని కౌశిక్ రవి చెప్పారు. కానీ దర్యాప్తులో మాత్రం హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్పై సోమవారం తీర్పు ఇవ్వనుంది రాజేంద్రనగర్ కోర్టు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇప్పటికే ఇరువైపుల న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ముగ్గురిని కస్టడీకి ఇస్తే విచారించేందుకు సిద్ధమైంది సిట్. పోలీసులపై కాల్పులు ఎందుకు జరపాల్సింది వచ్చిందనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో 7గురిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శ్రవణ్ కుమార్, శరత్లను విచారించిన సిట్ డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చారనే దానిపై ఆరా తీసింది. అయితే కౌశిక్ రవి తనకి డ్రగ్స్ ఇచ్చాడని శరత్ స్టేట్మెంట్ ఇవ్వగా సిమ్లా నుండి తీసుకొచ్చారని కౌశిక్ రవి చెప్పారు. కానీ దర్యాప్తులో మాత్రం హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. రైట్, ఇక మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్పై సోమవారం తీర్పు ఇవ్వనుంది రాజేంద్రనగర్ కోర్టు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్రనగర్ కోర్టు నుంచి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ప్రస్తుతము ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. కానీ ఇవాళ రేపు 2 రోజుల పాటు సెలవులు ఉండడం, అలాగే ఆదివారం కూడా ఉండడంతో సోమవారం నాడు తీర్పు వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో 2 రోజుల క్రితం రాజేంద్రనగర్ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన నిందితుల తరపు న్యాయవాది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరు కూడా తమ వాదనలు కోర్టు ముందు ఉంచడం జరిగింది. దీనిపైన ప్రధానంగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరపున తన వాదనలు వినిపించడంలో డ్రగ్స్ కు సంబంధించి అసలు వీళ్ళు ఎక్కడి నుండి కొనుగోలు చేశారన్న దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి వీళ్ళని విచారించాల్సి ఉంది. అలాగే ఈ కాల్పుల ఘటన దాంట్లో ఎవరు చెప్తే ఈ కాల్పులు జరిపారు నమిత్ శర్మ అని ఒకవైపు, అలాగే రితేష్ రెడ్డికి సంబంధించిన తుపాకీని నమిత్ శర్మ ఎందుకు తీసుకున్నాడు, అతను లాక్కున్నాడా లేదా రితేష్ రెడ్డి ఇచ్చి కాల్పులు జరపమన్నాడా అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పోలీసులు. దీనిపైన నిందితుల తరపు న్యాయవాది తన వాదనలో భాగంగా ఇప్పటి వరకు ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇప్పటికే దర్యాప్తులో ఆధారాలన్నీ సేకరించారు. తుపాకీ ఎవరిది అన్నది కూడా, అంటే ఆ వెపన్ ఎవరిది అన్నది కూడా గుర్తించడం జరిగింది. కాల్పులు జరిపింది ఎవరు అనేది కూడా గుర్తించారు. కాబట్టి కొత్తగా విచారించాల్సింది ఏమీ లేదు అంటూ కూడా తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. కానీ కోర్టు మాత్రం ఇరువురి వాదనలు విన్న తర్వాత కస్టడీకి సంబంధించిన తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. కానీ ఇవాళ రంజాన్కి సంబంధించిన పండుగ సెలవుల్లో భాగంగా ముందస్తు చర్యల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు కోర్టుకు హాలిడే ఇవ్వడంతో ఆదివారం కూడా కలిసి రావడం, దీంతో 3 రోజుల పాటు కోర్టుకు హాలిడే ఉంది. సోమవారం నాడు తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే 7 నిందితులని సుదీర్ఘంగా విచారించారు. బుధవారం, గురువారం సిట్కు సంబంధించిన ప్రత్యేక బృందం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఈ 7గురిని సుదీర్ఘంగా విచారించిన దాంట్లో ప్రధానంగా ఈ డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ కేసులో ఎవరి దగ్గరనైతే ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగినప్పుడు ఆ శరత్ కుమార్ దగ్గర డ్రగ్స్ లభించడం జరిగింది. ఆ శరత్ కుమార్ అనే వ్యక్తి రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్. అతను కౌశిక్ రవి ఇస్తేనే తాను తన దగ్గర డ్రగ్స్ పెట్టుకున్నానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కౌశిక్ రవిని కూడా ఈ కేసులో విచారించారు. అతను మాత్రం సిమ్లా నుండి వచ్చినప్పుడు తీసుకొని వచ్చానని అతను
చెప్పడం జరిగింది. కానీ పోలీసులు దర్యాప్తులో మాత్రం కౌశిక్ రవి దర్యాప్తులో పూర్తి స్థాయి అబద్ధాలు చెప్పినట్లు కూడా గుర్తించడం జరిగింది. సిమ్లా నుండి కాదు, హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేశారు, అది కూడా ఒక అభిషేక్ అనే వ్యక్తి దగ్గర నుండి కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ అభిషేక్ కోసం ఒకవైపు 4 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. అభిషేక్ సంబంధించిన జాడ గనక దొరకడం, అతను గనక పోలీసుల అదుపులోకి వస్తే అసలు ఈ డ్రగ్స్ ఎప్పుడు ఎవరు కొనుగోలు చేశారు, ఎంతకాలంగా అంటే గతంలో ఏమైనా వీళ్ళకు సరఫరా చేశాడా అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమీత్ శర్మ వీళ్ళ ముగ్గురిని కనుక కస్టడీలోకి తీసుకుంటే ఇంకా ఈ కేసులో చాలా వరకు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న 11 మందికి సంబంధించిన దాంట్లో 10 మందిది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన వ్యాపారం ఉంది. కొంతమంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అసలు ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కస్టడీ పైన తీర్పు సోమవారం, సెలవుల నేపథ్యంలో సోమవారం వచ్చే అవకాశం ఉంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.